ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జాగృతి 38వ అధ్యాయం గృహస్థాశ్రమం. మార్చి 15వ తేదీన జరిగిన గురుపుత్రులు శ్రీ ద్వారకానాథ్ గారి వివాహ సందర్భంగా పూజ్యశ్రీ అమ్మగారు వ్రాసిన ప్రత్యేక వ్యాసం ఏప్రిల్ 2015 సాయిబాబా పత్రికలో ప్రచురితం. ఈ సృష్టి అతి విచిత్రమైనది. దీని ప్రక్రియ జన్మించుట, వసించుట, నశించుట. దీనిలో జన్మించుట లేకుండా మిగతా రెండు ఉండవు. అంటే జన్మించుట అనేది ఇందులోని అతి ప్రధానమైన అంశం. అయితే ఈ సృష్టిలో అనేకానేక జీవరాశులు తమ జాతిని పెంపొందించుటకై పునరుత్పత్తి కొనసాగించేలా వ్యవస్థ ఏర్పడింది. ప్రతి జీవి ప్రకృతి నిర్దేశించిన విధంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తుంది. కానీ మానవుడు మేధస్సు కలవాడు గనుక ఈ ప్రక్రియను అత్యున్నతంగానూ అతి నీచంగానూ కూడా మలుచుకోగలడు. అత్యున్నతంగా మలుచుకున్నప్పుడు ఈ సృష్టిలోని ప్రతి జీవి సుఖశాంతులతో వర్ధిల్లగలదు. అలాగాక దానిని మరో విధంగా మరల్చుకున్నప్పుడు ఈ సృష్టిలో అస్తవ్యస్తత తప్పదు. ఈ విషయాన్ని నిర్దుష్టంగా ఆలోచించి వేద ఋషులు మానవుని వల్ల జరిగే ఈ సృష్టి ప్రక్రియను ఒక యజ్ఞంగా మలిచారు. అదే వివాహ క్రతువు. యజ్ఞపూరితమైన మానవ జీవితం సృష్టి యజ్ఞంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించి సృష్టి అంతటా శాంతిని నెలకొల్పుతుంది. అందుకే సృష్టి యజ్ఞ భాసస్థులైన మిగతా లోకాల వారు, దేవగంధర్వాదులు కూడా మానవులు చేసే ఇట్టి యజ్ఞదీక్షను ఆకాంక్షిస్తుంటారు. కారణం వారికట్టి అవకాశం లేదు గనక. అయితే ఈ యజ్ఞంలో వారి పాత్ర లేకపోలేదు. వారి సహకారం లేనిదే ఈ సృష్టి కొనసాగదు. అందుకనే పెద్దలు పరస్పరం భావయంతః అని చెప్పారు. కనుక ఈ వివాహ క్రతువులో భాగంగా దిక్పాలకులతో ప్రారంభించి సకల దేవతలను ఆహ్వానించడం జరుగుతుంది. వారికి ఆహుతులను సమర్పించడం కూడా జరుగుతుంది. అందువల్ల వారు సంతృష్టి చెంది ఈ యజ్ఞానికి ఆశీస్సులు అందిస్తారు, ఎంతగానో సహకరిస్తారు. వేదోక్త ప్రకారంగా ఈ సృష్టి యజ్ఞాన్ని కొనసాగించిన వారు ఋషులు. అట్టి వారి జీవితమంతా ఒక తపస్సే. అట్టి తపోనిష్ఠులైన వారికి జన్మించేవారు అవతార పురుషులు, అవధూతలు, మహాత్ములు. ఇందులో మహాత్ములకు ఒక ప్రత్యేకత ఉన్నది. వీరిని అందరికంటే ఉత్తమ శ్రేణిగా చెప్పక తప్పదు. కారణం అవతార పురుషులు ఈ సృష్టిలో ధర్మగ్లాని కలిగినప్పుడు అందుకు తగిన అవతారం ఎత్తి ధర్మాన్ని ప్రతిష్ఠించి నిష్క్రమిస్తారు. అవధూతలు ఆత్మావలోకం నందు నిమగ్నులై తమలో తాము ఆత్మానందాన్ని గ్రోలుతుంటారు. అట్టి వారి వలన అంతర్లీనంగా ఈ సృష్టికి శ్రేయస్సు కలుగుతున్నప్పటికీ ఎక్కువగా సృష్టిలో మార్పు కనిపించదు. అలాగాక మహాత్ములు ఈ సృష్టిలో ధర్మోద్ధరణను సంకల్పించి అవతరిస్తారు. కనుక వారు ప్రతి జీవిని ఉద్ధరించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తారు. అందులో ప్రధానమైన భాగంగా మానవ జీవితాలను ఉత్తమంగా మలచబొనడం వీరి యొక్క లక్ష్యం. ఆయా దేశకాల పరిస్థితులను అనుసరించి మానవులకు సరియైన మార్గాన్ని నిర్దేశిస్తారు. గృహస్థాశ్రమం అతి విశిష్టమైనది, అతి క్లిష్టమైనది కూడా. దీనిని సరిగ్గా నిర్వహించలేకపోతే ధర్మగ్లాని సంభవిస్తుంది. ఇతర ఆశ్రమాల వలన అంతటి ప్రమాదం ఉండదు. కారణం ఒక బ్రహ్మచారి తన ఆశ్రమ ధర్మాలను తప్పితే అతనికి మరికొద్ది మందికి మాత్రమే నష్టం వాటిల్లుతుంది. అలాగే సన్యాసి తన ధర్మం తప్పినా కూడా. కానీ ఒక గృహస్థు తన ధర్మాన్ని తప్పినట్లయితే అట్టి వారి సంతానం వలన సమాజానికి తీరని నష్టం కలుగుతుంది. ధర్మభ్రష్టులైన సంతతి వల్ల సమాజం అస్తవ్యస్తమై అనేక విధాలుగా కష్టనష్టాలకు లోనవుతుంది. గృహస్థాశ్రమంలో మిగతా ఆశ్రమాలలో వలనే విధి నిషేధాలుంటాయి. అంతేగాక బ్రహ్మచారుల, సన్యాసుల జీవనం కూడా ఈ గృహస్థాశ్రమ జీవనం మీదే ఆధారపడి ఉంటుంది. వారిని పోషించవలసిన బాధ్యత గృహస్థులదే. ఈ ఆశ్రమంలో కుటుంబంలోని సభ్యులందరూ ఏకతాటి మీద నిలువవలసి ఉంటుంది. ఎవరికి వారు వారికి ఇష్టమైన రీతులలో ప్రవర్తిస్తే అది సరియైన సంసారం కాజాలదు, ఒడిదుడుకుల బాటయే అవుతుంది. అందుకని ఎవరు ఏ ఏ విధులను నిర్వర్తించాలో మన వేద ఋషులు ఖచ్చితమైన పద్ధతిలో నిక్కచ్చిగా చెప్పారు. యజమాని యొక్క ధర్మం, యజమానురాలి యొక్క ధర్మం
పెద్దల ధర్మం, పిల్లల ధర్మం కూడా చక్కగా చెప్పారు. వారు చెప్పిన ప్రకారం ఆలోచించి ప్రయత్నిస్తే కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఆలోచించకుండా గుడ్డిగా నమ్మినా అలాగే ఉంటుంది. కానీ దీనిలో కొంత ప్రమాదం పొంచి ఉంటుంది. ఏమైనా ఎందుకు చేయాలో, ఎందుకు చేయకూడదో తెలియకపోతే ఎప్పుడైనా అసలెందుకు చెయ్యాలి, చెయ్యకపోతే అనిపించవచ్చు. నేటి సమాజంలో జరుగుతున్నది అదే. ఏది ఎందుకు చెయ్యాలో చెప్పేవారు లేకపోవడం చేత ప్రతి వారు వారి వారి ఇష్టానుసారం ప్రవర్తించడం జరుగుతున్నది. దాని ఫలితంగా నేటి సమాజంలో ఎవరికీ ఏ విషయంలోనూ భద్రత లేదు. అందుకని శాంతి లేదు. అందుకని ప్రతి మనిషి అనేక సమస్యలలో చిక్కుకొని తత్ఫలితంగా మానసిక శాంతిని కోల్పోయి అవతల వారి మీద కోపగించుకోవడం జరుగుతుంది. దీనిలో ఎవరిది ఎప్పుడు పైచేయి అయితే వారి అధికారం నడుస్తుంది. అందుకని అవతలివాడు సమయం కోసం వేచి ఉండి అవకాశం వచ్చినప్పుడు అధికారం చెలాయిస్తాడు. ఇది సమాజంలో అన్ని రంగాలలోనూ తాండవిస్తున్నది. అంతేకాదు, ఇది నేడు ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న భాగవతమే. ఎవరికి వారు వారి సంస్కారాలను అనుసరించి ప్రవర్తించడం వల్ల ఇంట్లో ఏ ఒక్కరికి ఇతరులతో పడదు. ప్రతి విషయంలోనూ సంఘర్షణే. ఈ తగవులు ప్రతిరోజు సంభవిస్తున్నప్పటికీ ఎవ్వరూ తగ్గరు, ఊరుకోరు. ఏ విషయంలోనైనా ఎవరిది వారికే సరి అనిపిస్తుంది. తన మాట తన చేత సరి అయినవి అనిపించడం వల్ల తాను తగ్గాలనిపించదు, ఊరుకోవాలనిపించదు. అందుకని చిన్న ప్రపంచ సంగ్రామం కుటుంబంలోని వ్యక్తుల మధ్య జరుగుతూనే ఉంటుంది. ఇలా తగవులతోనే జీవితకాలమంతా గడిచిపోతుంది. వీటి వలన కలిగే మానసిక అశాంతితోనే జీవుడు మరణిస్తాడు. ఇట్టి ప్రమాదాన్ని ఆలోచించారు కనుకనే మన పెద్దలు నిర్దుష్టమైన జీవిత విధానాన్ని ఆదేశించారు. ఎవరి ధర్మాలను వారు తప్పక నిర్వహించాలని చెప్పారు. పెద్దలు చెప్పిన విధంగా నడుచుకుంటే కుటుంబంలోని అందరూ సుఖశాంతులతో జీవిస్తారు. అట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా వారు అనుసరిస్తారు. క్రమంగా సమాజంలోని వారు సుఖశాంతులతో జీవిస్తారు. వేదప్రోక్త ఉత్తమ గృహస్థ ధర్మాన్ని ఆచరించి తమ జీవితాన్ని యజ్ఞంగా మలుచుకున్నవారు శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారు. అందుకనే మహాత్ములైన పూజ్య ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వారికి పుత్రుడిగా జన్మించారు. పూజ్య శ్రీ మాస్టర్ గారు అత్యున్నత గృహస్థాశ్రమాన్ని గడిపారు. ఆయన ఆధ్యాత్మిక జీవితాన్నే ఎంచుకున్నప్పటికీ లౌకిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయలేదు. మానవ జీవితం సక్రమంగా నడవడానికి ఆధ్యాత్మికత, లౌకికత రెండు కాళ్ల వంటివని, అలా లేని జీవితం కుంటి నడక వంటిదని ఆయన చెప్పేవారు. అంతేగాక ఆధ్యాత్మికత లేనిదే లౌకిక జీవితం సరిగ్గా ఉండదు. అందుకని ఆధ్యాత్మికత అన్నది పునాది వంటిది. అది లేని లౌకిక జీవితం పతనం కాక తప్పదు అని కూడా ఆయన చెప్పేవారు. నేటి సమాజంలో ధర్మబద్ధమైన లౌకిక జీవితం సాధ్యమా? కుటుంబంలోని వ్యక్తులు తలా ఒకవైపు, సమాజంలోని వ్యక్తులు తలా ఒకవైపు లాగుతుంటే ఎవరి జీవితమైనా ధర్మబద్ధంగా ఎలా నడుస్తుంది అన్న ప్రశ్న కలగడం సహజమే. అందుకు పూజ్య శ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు. ఆ మాట నిజమే. ఈ కలికాలంలో చాలా కష్టమే. కానీ ధర్మబద్ధమైన జీవితంలో ఉండే సుఖశాంతులను అవగాహన చేసుకున్న వాడికి అది కష్టం అనిపించదు. అట్టివాడు సమాజానికి ఎదురెదుతాడు. కన్యాశుల్కం, వరకట్నం, సతీ సహగమనం, బాల్య వివాహాలు మొదలైన దురాచారాల నిషేధం కోసం, స్వాతంత్ర్య పోరాటాలు మొదలైన వాటిని సంస్కరించడానికి ఎందరో తమ జీవితాలను పణంగా పెట్టి సమాజానికి ఎదురీది సమాజంలో మార్పులు తెచ్చారు. వారే సంఘ సంస్కర్తలు. ఆ విధంగా ఎవరూ పూనుకోకపోతే సంఘం ఎలా ఉద్ధరింపబడుతుంది? అందుకని అట్టి శ్రేయస్సును ఆకాంక్షించేవాడు సమాజానికి ఎదురు నిలబడి తీరాలి. అందుకు మనమే సంసిద్ధులం ఎందుకు కాకూడదు? ఒకరు దృఢ సంకల్పంతో నిలబడితే మరికొందరు వారిని అనుసరిస్తారు. అందుకని ఇది సాధ్యమా అనుకోవడంలో మన సంకల్పం బలహీనంగా ఉన్నదన్నమాట. నేటి సమాజ పరిస్థితులను చూస్తున్న వారికి ఎవరికైనా దానిలోని అస్తవ్యస్తత కనిపించక తప్పదు. మరి దానిని తొలగించుకోవడానికి మనం ఎందుకు పూనుకోకూడదు? మనకెందుకు అంతటి కష్టం? ఎవరైనా చేస్తే అనుభవిద్దాంలే అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎవరో కష్టపడితే మనం సుఖపడాలన్న స్వార్థం మనలో దాగి ఉన్నదన్నమాట. అట్టి స్వార్థం వల్లనే అందరికీ అట్టి స్వార్థబుద్ధి కలిగి ఎవ్వరూ ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. మనం కష్టపడాలేమో,
ఎందుకు పడాలి అన్న స్వార్థం పక్కకి పెడితే ఈనాడు మనం పడుతున్న అన్యాయాలు అక్రమాల నుండి మన బిడ్డల బిడ్డలైనా సుఖశాంతులతో మనగలిగేలా ప్రయత్నించిన వారం అవుతాం. లేకపోతే మనకంటే ఎక్కువ కష్టనష్టాలకు గురయ్యే ప్రమాదం ముందు తరాల వారికి సిద్ధంగా పొంచి ఉంది అన్నది అక్షర సత్యం. ఇది చాలామంది విజ్ఞానవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకు ప్రారంభం మన ఇంటి నుంచే జరగవలసి ఉన్నది. ప్రతి ఇంటిలోని వారు ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. అదే సమాజ ఉద్ధరణ. ఈనాడు ప్రతి రంగంలోనూ జరుగుతున్న కాలుష్యం అప్పుడే సమసిపోగలదు. ఉదాహరణకి ఒక్క విషయం చెప్పుకుందాం. తన భార్యను తప్ప ప్రతి స్త్రీని సోదరిగాను తల్లిగాను చూసుకోవడం ప్రారంభిస్తే ఈనాడు జరుగుతున్న అత్యాచారాలు, తత్ఫలితమైన హత్యాకాండలు నిర్మూలింపబడతాయి. అలాగే మిగతా విషయాల్లో కూడా ఆలోచిస్తే అవి కూడా నిర్మూలింపబడతాయి. అందుకని అత్యున్నతమైన గృహస్థాశ్రమం నిర్వర్తించడానికి ప్రతివారు ప్రయత్నించాలి. యజమాని మాత్రమే గాక ఇంట్లోని వారందరూ కూడా ప్రయత్నించాలి. అందుకు గృహస్థు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి నిర్ణయించుకోవాలి. యజమాని గట్టివాడైనప్పుడు తక్కిన వారు అనుసరించక తప్పదు. రౌతు మెత్తనివాడైతే ఆ గుర్రం 3 కాళ్ల మీద నడుస్తుంది అనే సామెత ఉన్నది కదా. అయితే గృహస్థు బలవంతాన ఎవ్వరితో ఏదీ చేయించకూడదు. ఇంట్లోని ప్రతి వారికి ధర్మం పట్ల అవగాహన కలిగించాలి. అప్పుడే ఇంట్లోని వారు మనస్ఫూర్తిగా యజమాని మాటను పాటించగలరు. అట్టి కుటుంబాలు గల సమాజాన్ని ఒక్కసారి ఊహించుకుంటే మనకే అట్టి సమాజం ఎలా ఉంటుందో అవగతమవుతుంది. కనుక గృహస్థాశ్రమంలో ఉన్నవారు, కొత్తగా స్వీకరించిన వారు, స్వీకరించబోయేవారు కూడా ఈ విషయాన్ని తప్పక ఆలోచించి తీరాలి. అందుకు తగిన దీక్ష పూనాలి, దక్షతతో వ్యవహరించాలి. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒకవైపు ఆధ్యాత్మిక జీవితాన్ని, మరోవైపు లౌకిక జీవితాన్ని కూడా సాటిలేని విధంగా అత్యున్నతంగా నిర్వర్తించారు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే కొంతవరకు మన జీవితాలను సరిదిద్దుకోవడానికి అవగాహన కలుగుతుంది. అట్టి అవగాహనతో ముందుకు సాగితే ఆయన బాటలో పయనించిన వారమవుతాం. అట్టి వారిని ఆయన చేయి పట్టి నడిపిస్తారన్న దాంట్లో సందేహం లేదు. అందుకే నేటి నుంచి ప్రతి వారు ఆయన నిర్దేశించిన బాటలో పయనించడానికి ప్రయత్నిద్దాం. సుఖశాంతులతో ఉందాం. జై సాయి మాస్టర్. 38వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.